భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి అన్నారు. అనుకున్న పనులు సాఫీగా జరిగిన సందర్భంగా తిరుమల తిరుపతికి పాదయాత్ర చేస్తానని మొక్కుకోవడం జరిగిందని గండ్రజ్యోతి పేర్కొన్నారు. తిరుమల తిరుపతికి కాలినడకన వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా గండ్రజ్యోతి మీడియాతో మాట్లాడుతూ 14 నెలల్లోనే స్వామివారిని ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతిష్ఠ చేసిన అనంతరం పాదయాత్రగా వస్తానని మొక్కుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు తిరుమలను తలపించే విధంగా ఏర్పాట్లు జరుగుతాయన్నారు. నియోజకవర్గ ప్రజల బాగు కోసమే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమై చెల్పూర్, కర్కపల్లి, మైలారం, రేగొండ మీదుగా గోరికొత్తపల్లి, సూర్యనాయక్ తండా మీదుగా ములుగు జిల్లా మల్లంపల్లికి దాదాపు 39 కిలోమీటర్లు మొదటి రోజు ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు. రెండవ రోజు మల్లంపల్లి నుండి నర్సంపేట, డోర్నకల్, సూర్యపేట, మిర్యాలగూడ మీదుగా యాత్ర సాగనుంది. ప్రతిరోజు 35 నుంచి 40 కిలోమీటర్లు నడిచే విధంగా పాదయాత్ర సాగనున్నట్లు గండ్రజ్యోతి పేర్కొన్నారు. నిజంగా చాలా సంతోషం. మరి మేమిద్దరం కూడా దంపతులం ఇవాళ ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తా ఉన్నా. నేను ఇంత మంచి ఆలయం నిర్మాణం చేసి వాళ్ళ ఇంత చక్కటి కార్యక్రమం వాళ్ళు ఇక్కడి నుంచి కొండ వరకు నడుచుకుంటూ పోతున్నా అంటే నా ఆనందానికి హద్దులు లేకుండా ఉంది. తప్పకుండా మరి ఈ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి వాళ్ళ ఈ జెండాని అక్కడి వరకు స్వామి వారికి తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మన ఆలయం పైన మరి ఆ జెండాని ప్రతిష్ఠించబోతా ఉన్నా. తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఈ భూపాలపల్లికి మరి ఇంకా కూడా సుభిక్షంగా ఇక్కడ ఉన్నటువంటి మరి వనరులు ఇంకా ఎందుకంటే మనకు ఉంది, ఇక్కడ సింగరేణి ఉంది, జెన్కో ఉంది, మరి ఇక్కడ ఒక మున్సిపాలిటీ అయింది, ఒక జిల్లా అయింది. తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఈ ఆలయం రేపు మరి ఇక్కడ కాళేశ్వరం పొయ్యి వచ్చేవాళ్ళు అటువంటి భక్తులకు కూడా ఇది మంచిగా అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని మేము అదే కోరుకుంటా ఉన్నాం. అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లిలో కలియుగ వెంకటేశ్వరుని తలపించే విధంగా దేవాలయాన్ని నిర్మించుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. మంచి పని చేసినప్పుడు హర్షించి అభినందించాలి, కానీ విఘాతం కలిగించేలా కార్యక్రమాలు చేయడం దురదృష్టకరంగా ఉందన్నారు. ఒక వ్యక్తితో ప్రైవేటు కేసు వేయించి దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. గుడిని రాజకీయ వేదికగా తీసుకొని వచ్చి రాద్ధాంతం చేయడం మంచి పని కాదని, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈరోజు భూపాలపల్లిలో ఇంత మంచి ఆలయాన్ని నిర్మించి ఈ పట్టణంలో ఉండేటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా కలియుగ వెంకటేశ్వరుడు దర్శనం పొందుతూ నిత్యం తిరుమలకు పోవాల్సిన భక్తులు అంత దూరం పోలేరు కాబట్టి ఇక్కడ తలనీలాలు సమర్పించుకునే కార్యక్రమం కానీ వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకోవడానికి గుడిని కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఒక మంచి పని చేసినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ హర్షించాలి, అభినందించాలి. కానీ దురదృష్టం ఏంటంటే నేను శాసనసభ్యుడిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోగానే ఒక రకమైనటువంటి కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తే రాజకీయ వేదికలు ఉంటాయి, కానీ ఆలయ నిర్మాణంలో జరిగినటువంటి ఒక మంచి సంకల్పంతో నిర్మించినటువంటి ఈ కార్యక్రమానికి విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన రౌడీ షీటరు తోటి ఒక ప్రైవేట్ కేసు వేయించి ఈరోజు నా పైన, మేడం పైన, నా కొడుకు పైన, మున్సిపల్ చైర్మన్ మీద, కౌన్సిలర్స్ మీద కూడా కేసు వేయడం అనేది ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ మీరు ఈ కేసులు పెట్టి ఏమైనా ఇబ్బంది పెడదామని అనుకుంటే నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా.